హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. నేను ఈరోజు వచ్చి ఇది ఆది బ్లౌజ్ అండి. బోట్ నెక్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసిందే. సో ఈ బ్లౌజ్ బేస్ చేసుకొని మనం నార్మల్ బ్లౌజ్ కటింగ్ అనేది చేయాలి. చూడండి, ఫస్ట్ నేను బ్లౌజ్ పొడవు అనేది చూసుకొని ఒక మార్జిన్ అయితే ఇలా గీసేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనకు బోట్ నెక్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆ బ్లౌజ్ని బేస్ చేసుకొని నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేయమన్నప్పుడు ఈ మెథడ్లో అయితే సింపుల్ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి బాడీ మెజర్మెంట్స్ అవసరం లేదండి. వాళ్ళు ఇచ్చిన ఏ ఆది బ్లౌజ్ నుంచి అయినా మనం వాళ్ళకి కావాల్సిన మోడల్ అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, కస్టమర్ అయితే నాకు బోట్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది బోట్ నెక్ బ్లౌజు. ఒక్కసారి నేను కింద అంటే బ్యాక్ ఓపెన్ అనమాట, బ్యాక్ ఓపెన్ వద్దు, ఫ్రంట్ ఓపెన్ అయితే పెట్టమన్నారు. అలాగే బోట్ నెక్ వద్దు, నార్మల్ నెక్ అయితే పెట్టి నార్మల్ బ్లౌజ్ అనమాట. ఇది బోట్ నెక్ అండ్ ఫ్రంట్ కట్ బ్లౌజు. నేను నార్మల్ బ్లౌజు బ్యాక్ ఓపెన్ తోటి ఫ్రంట్ ఓపెన్ తోటి డీప్ నెక్ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా మనం మెజర్మెంట్స్ తీసుకుంటే ఈ విధంగా మనం చేయగలమో చూడండి ఒకసారి. నేను ఏ విధంగా తీసుకుంటున్నానో అదే విధంగా మీరు కూడా ఇలాంటి బ్లౌజ్ అయితే మనకి ఇచ్చినప్పుడు కటింగ్ అనేది ఈ మెథడ్లో అయితే చేసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ చిన్నదే కాబట్టి నెక్ అనేది నేను 5 తీసుకున్నాను. చూడండి, నెక్ 5.5, అలాగే ఆమ్ డౌన్ కూడా 5.5 తీసుకుంటే సరిపోతుంది. మనకు టేప్తో పని లేకుండా ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి సో నేను ఆది బ్లౌజ్ని బ్లేస్ చేసుకొని ఇక్కడ తీసుకున్నాను. చూడండి, చాలా చంక ఆమ్ రౌండ్ కూడా చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చింది మనకి స్టిచ్ అనేది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇది నెక్ అనేది మన ఇష్టం ఫ్రెండ్స్. పైన వచ్చేసి నేను 2 అయితే తీసుకున్నాను. అంటే ఈ అమ్మాయి చిన్నది కాబట్టి, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ వెడల్పు వచ్చేసి 2 తీసుకున్నాను. కింద 2.5 తీసుకొని ఇలా స్టార్ నెక్ అయితే నేను డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది మీ ఆప్షనల్. మీకు ఎలాంటి నెక్ కావాలంటే అలాగా మీరైతే తీసుకోండి. రౌండ్ నెక్ అయినా, పలక మెడ అయినా, ఇలా స్టార్ నెక్ అయినా, ఏ నెక్ అయినా. నేనైతే ఇది నార్మల్ నెక్ అనమాట. స్టార్ నెక్ అనేది తీసుకొని ఇక్కడ డ్రా చేస్తున్నాను. చూడండి, ఇంతే. చాలా సింపుల్గా తక్కువ టైంలో మనం అనేది బ్లౌజ్ కటింగ్ అనేది సింపుల్గా అయితే చేసేయచ్చు. మనం ఏ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్నానో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవడమే ఫ్రెండ్స్. నేను ఇక్కడ నెక్ అనేది కటింగ్ చేయలేదు చూడండి, ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవాలి కాబట్టి నెక్ నేను ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత కటింగ్ చేస్తాను. అయితే బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ ఇక్కడ కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చేసి హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్, అలాగే కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ ఉంది కదా మనకి డిజైన్ హ్యాండ్స్, అవైతే అడిగారు. సో ఇక్కడ అవి కూడా ఎంత సింపుల్గా కటింగ్ అనేది చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. చూడండి, బ్లౌజ్ అనేది ఇక్కడ 4 ఫోల్డింగ్స్ అని వేసుకున్నాను. ఫస్ట్ హ్యాండ్ పొడవు అనేది చూసుకుంటున్నాను. ఇక్కడ ఖర్చుకు కూడా ఇంకొక మార్కింగ్ అనేది చేస్తున్నాను. అలాగే హ్యాండ్ డౌన్ అంటే చంక డౌన్ కూడా ఇక్కడికి మార్క్ చేసుకున్నాను. ఈ మెయిన్ అనమాట. ఈ అనేది మనం మార్క్ చేసుకుంటే మిగతాది అంతా ఈజీగా మనం మార్క్ చేసుకోవచ్చు. మనకు నార్మల్ హ్యాండ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వస్తుంది అనమాట నార్మల్ హ్యాండ్ అనేది. వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారం వాళ్ళ హ్యాండ్ అనేది ఇలా ఉంది. దీనికి మనం కొంచెం పఫ్ అనేది యాడ్ చేయాలి. దానికోసం ఒక 3 ఏళ్ళు నేను పైకి అనేది పెట్టుకున్నాను. అలాగే 3 ఏళ్ళు అడ్డంగా పెట్టుకొని ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేసాను. ఇది టేప్తో పని లేకుండా చాలా సింపుల్గా మనకి పఫ్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. పఫ్ హ్యాండ్స్కి అయినా, అలాగే కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అయినా ఈ విధంగా మెథడ్ అనేది ఉంటుంది. అలాగే చూడండి, చంక దగ్గర మనకి కుట్టు ఉంది కదా, ఒక్కసారి చూడండి. నేను ఇక్కడ వరకు అనమాట, అంటే మనకి ఇక్కడ నుంచి డిజైన్ వస్తుంది. చంక దగ్గర కుట్టు దగ్గర నుంచి ఒక 3 ఏళ్ళు అయితే తీసుకుంటున్నాను. చూడండి, 3 ఏళ్ళు ఇట్లా 3 ఏళ్ళ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఈ 2 లైన్స్ కలుపుకుంటూ ఒక లైన్ అయితే గీస్తున్నాను. ఇది వచ్చేసి కింద ఒక 4 ఇంచెస్ ఉంటుంది మనం టేప్ తోటి. అయితే నేనైతే వాళ్ళ ఆది బ్లౌజ్లో వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్లో బుట్టకి కరెక్ట్గా వాళ్ళు పట్టీ వేసారు కదా, ఆ పట్టీ ఎంత ఉందో అంత తీసుకున్నాను. మీరైతే కింద నుంచి 4 ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది. సో ఇలాగా కటింగ్ అనేది చేసుకో. ఇది కృష్ణ ముకుంద మురారి మోడల్ అనమాట హ్యాండ్స్. ఈ పైది నేను కటింగ్ చేయట్లేదు, ఎందుకంటే క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఒక పేపర్ మీద మార్క్ చేసుకుంటున్నాను. ఇలా పేపర్ మీద మార్క్ చేసుకొని పేపర్ పెట్టేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ అనేది అవసరం లేదు ఫ్రెండ్స్. పైన పప్కి మనం ఇచ్చేదానికి ఆ మోడల్కి ఓన్లీ క్లాత్ అనమాట. దానికి లైనింగ్ అనేది నేను ఇటువంటి లైనింగ్ అనేది యూజ్ చేయట్లేదు. చూడండి, మార్క్ చేసుకున్న విధంగా పేపర్ అయితే కటింగ్ చేసుకున్నాను.
కరెక్ట్గా ఇలా పెట్టుకొని చూసుకొని మనం మార్క్ ఏది చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కొంచెం లో అనేది తీసుకోవాలన్నమాట లోపలికి. అది మీకు స్టిచ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను. కొంచెం లో ఇలా తీసుకోవాలి ఫ్రంట్ వైపు. సో ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుంటే కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అనేవి చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతాయి. చూడండి ఈ విధంగా మనం ఒకసారి చూసుకుంటున్నాను అన్నమాట, పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి. కరెక్ట్గా అక్కడికైతే నేను ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ మిగిలిన క్లాత్ని అయితే ఇలా క్రాస్గా పరుచుకొని చుట్టూ అవుట్లైన్ అనేది ఇలా గీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నెక్ కరెక్ట్గా రావడం కోసం నేను బ్యాక్ పార్ట్ అయితే ఓపెన్ చేయలేదు, బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేయలేదన్నమాట. నెక్ కటింగ్ చేయకుండా ఉంచేసాను ఇందుకోసం. సో బ్యాక్ పార్ట్ పెట్టి చుట్టూ మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు నెక్ అనేది డ్రా చేస్తున్నాను. నెక్ కూడా ముందు స్క్వేర్ నెక్ అన్నమాట. సో ఇలా ఇచ్చేసాను. ఒకసారి మనం ఆది బ్లౌజ్ పెట్టుకొని నెక్ డీప్ ఎంత ఉందో చూసుకుంటే ఉక్సులు పట్టి కూడా మనకు తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ షేప్ అనేది ఇలా వస్తుంది. నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం బ్యాక్ పార్ట్ని ఒక 2 ఇంచెస్ బ్యాక్ అనేది ఫోల్డ్ చేసి మిగిలింది మనకి ఫ్రంట్ పార్ట్ పొడవుగా కరెక్ట్గా వస్తుంది. సో నేను ఈ మెథడ్ అయితే ఫాలో అవుతున్నాను. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఒక చంకలో వచ్చి ఒక 1/2 ఇంచ్ లో తీసాను. అలాగే ఇక్కడి నుంచి ఇటు మనకి షేప్ అనేది ఇలా ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంతే, చాలా సింపుల్గా ఈజీగా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అనేది చేసుకోవచ్చు. వీడియో ఫాస్ట్ అయితే చెప్పండి ఫ్రెండ్స్, ఈసారి ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. కామెంట్ చేయండి. వీడియో ఏదైనా ఫాస్ట్గా ఉండి కొంచెం మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఈసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడికి ఒక టక్ ఇస్తే సరిపోతుంది, మనకి స్టిచ్ అనేది ఇక్కడ పడుతుంది అనమాట. సో టోటల్గా ఫ్రంట్ పార్ట్ ఇది. ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత తీసుకోవాలి మనకి అనేది మెయిన్. నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్లో దానిలో ఏమీ యూజ్ చేయలేదు. ఓన్లీ మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ నుంచి కింద 2 ఇంచెస్ లెస్ చేసి మిగిలిన పొడవుని ఫ్రంట్ పార్ట్ పొడవుగా తీసుకున్నాను అనమాట. ఈ మెథడ్లో మీరు కటింగ్ చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు షేప్ పట్టి కటింగ్ చేసుకుందాం. షేప్ పట్టి మెజర్మెంట్స్ తోటి ఎలా కటింగ్ చేయాలనేది నేను నా ప్రీవియస్ వీడియోలో మీకు పెట్టున్నాను, ఒకసారి కావాలంటే చెక్అవుట్ చేయండి. నేను ఇక్కడ ఎటువంటి మెజర్మెంట్స్ అనేవి తీసుకోవట్లేదు, ఉజ్జాయింపుగా కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఆల్రెడీ మనం 2 ఇంచెస్ లాచ్ చేస్తాం కాబట్టి 2.5 ఒక సైడు, 3 ఇంచెస్ ఒక సైడ్ ఉండేలా సరిపోతుంది. అవి కూడా నేను మెజర్మెంట్స్ అనేవి ఇక్కడ ఎక్కడ యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఉజ్జాయింపుగా కటింగ్ అనేది చేసేస్తున్నాను. మీకు మెజర్మెంట్స్తో నీట్ పర్ఫెక్ట్గా షేప్ బెల్ట్ అనేది ఎలా తీసుకోవాలనేది, ఇలా బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలనేది నా ప్రీవియస్ వీడియో ఉంది, కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. సో టోటల్గా మనకి ఈ కటింగ్ అనేది ఇలా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఆల్రెడీ మనం కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ హ్యాండ్స్ని ఇలా పరుచుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి మనకి ఇదనమాట, పైన పఫ్ వచ్చి కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్కి వచ్చేసి పఫ్ వస్తుంది. దానికి వచ్చేసి వేరే ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి నేను, శారీలో ఫ్యాబ్రిక్, అది కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి శారీ కాదండి, లెహంగా అనమాట, లంగా జాకెట్టు చిన్న అమ్మాయిది. లెహంగాలో మన క్లాత్ అయితే ఉన్నది కాబట్టి ఆ మోడల్ కోసం నేను సపరేట్గా సాటిన్ క్లాత్ అనేది తెచ్చుకున్నారు వాళ్ళు. ఆ క్లాత్ అనేది యూజ్ చేసి కృష్ణ ముకుంద పఫ్ హ్యాండ్స్ అయితే నేను పెట్టాను. చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా కటింగ్ అనేది. నేను ఎంత సింపుల్గా ఈజీ పద్ధతిలో అయితే కటింగ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. నేను డైలీ ఇదే విధంగా కటింగ్ అనేది చేస్తాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, కొంచెం స్లోగా మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈసారి వీడియోలో. చూడండి టోటల్గా మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, అలాగే హ్యాండ్స్ అనేవి మనకి ఈ క్లాత్లో వచ్చేసేలాగా అతుకులని ఎక్కడ పడకుండా చూసుకొని, జాయింట్స్ అనేవి ఎటు వేస్తే మనకి జాయింట్స్ అనేవి రాకుండా ఉంటాయి చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కోసారి మనకు క్లాత్ అనేది సరిపోదు, అడ్జస్ట్మెంట్ అనేది చాలా చేసుకోవాల్సి ఉంటుంది, జాయింట్లు కూడా పడతాయి. సో ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఎక్కువ జాయింట్లు అయితే ఏం పడవు, జాయింట్లు పడకుండా నేను కటింగ్ అనేది చేశాను.
క్లాత్ కూడా చాలా తక్కువ వచ్చింది మనకి. సో ఫ్రంట్ పార్ట్ ఇదనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా కటింగ్ చేసుకొని, బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే కుదరలేదు ఫ్రెండ్స్ అప్లోడ్ చేయడానికి. ఆల్రెడీ కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో వీడియో అయితే ఉంది, కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. టోటల్గా బ్లౌజ్ అనేది మనకి ఈ విధంగా ఉంది. కటింగ్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా 10 నిమిషాల కటింగ్ ఈ విధంగా చేసుకోవచ్చు. ఏదైనా సరే ఫ్రెండ్స్ మనం భయపడకుండా కటింగ్ అనేది చేసుకుంటే కటింగ్ చేయంగా ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఎంత రాని వాళ్ళు కూడా ఈజీగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అనేది మాకు రాదు, మేము చేయలేమని చెప్పేసి భయపడడం అనేది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. అది ఫస్ట్ వదిలేయండి, భయం అనేది వదిలేయండి. మేము చేయగలమని మీరు నమ్మితే ఖచ్చితంగా మీకు స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా వస్తుంది. అలా సింపుల్గా కటింగ్ చేసుకునే మెథడ్స్ అయితే నేను చాలా చెప్పున్నాను మన ఛానల్లో. నచ్చితే ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి. కొత్తగా మన వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు అలా లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. చూసే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి ముకుంద హ్యాండ్స్కి వచ్చేసి మన పైన పఫ్ కోసం యూజ్ చేసే క్లాత్, సాటిన్ క్లాత్ తెచ్చుకున్నారు వాళ్ళు. నెట్టెడ్ లంగా అనమాట కిందది, అందుకని చెప్పి తీసుకొచ్చుకున్నారు. దీన్ని అయితే నేను పైన పఫ్ కోసం కటింగ్ అనేది చేస్తున్నాను. వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అప్పుడే మన వీడియో ఇంక మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. చాలా అంటే చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్ మోడల్స్ కూడా మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారుగా సింపుల్గా మనకి బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ అనేది అయిపోయిందో. జస్ట్ 10 మినిట్స్లో ఇలా కటింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.